టాలీవుడ్లో మన్మధుడు కింగ్ నాగార్జున క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 6-10 వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాళ్ల ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలతో పోలిస్తే నాగార్జునకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ జనరేషన్ కూడా నాగార్జున అంటే మక్కువ చూపిస్తారు. సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న నాగార్జున తన ఫ్యాన్స్ని అలరిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండే నాగార్జునకు గతంలో ఒక అలవాటు ఉండేదట. గతంలో నాగార్జున అప్పుడప్పుడు డ్రింక్ చేసేవారు. నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటి హ్యాబిట్స్ కామన్. దాదాపు ఆల్కహాల్ అలవాటు లేని నటులు చాలా రేర్గా ఉంటారు. పెళ్లి తర్వాత నాగార్జున భార్య అమల ఈ అలవాటు మాన్పించారట. నాగార్జున అమల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటున్నారు. అయితే పెళ్ళైన కొత్తలో నాగార్జునకు ఉన్న డ్రింకింగ్ హ్యాబిట్ అమలకు అసలు నచ్చేది కాదు. తన భర్త చేత మెల్లమెల్లగా డ్రింకింగ్ మానిపించేశారు. భర్తను వ్యసనం నుంచి బయటపడేసిన భార్య అంటే ఇలా ఉండాలని అనిపించుకున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. మరోవైపు నాగార్జున తన 100వ సినిమా కోసం బాగా ప్లాన్ చేస్తున్నారు. తన కెరీర్లోనే మైలురాయిగా 100వ సినిమా ఉండాలని భావిస్తున్నారు. ఈ సంక్రాంతికి నా స్వామి రంగా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్. సూపర్ హిట్ అందుకున్నారు. తన 100వ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. ఇక నా స్వామి రంగా సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగార్జున తిరిగి బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే 5 సీజన్లు హోస్ట్ చేసి బెస్ట్ హోస్ట్ అనిపించుకున్నారు ఇండస్ట్రీలో. టాలీవుడ్లో మన్మధుడు కింగ్ నాగార్జున క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. 6-10 వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాళ్ల ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలతో పోలిస్తే నాగార్జునకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ జనరేషన్ కూడా నాగార్జున అంటే మక్కువ చూపిస్తారు. సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న నాగార్జున తన ఫ్యాన్స్ని అలరిస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండే నాగార్జునకు గతంలో ఒక అలవాటు ఉండేదట. గతంలో నాగార్జున అప్పుడప్పుడు డ్రింక్ చేసేవారు. నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటి హ్యాబిట్స్ కామన్. దాదాపు ఆల్కహాల్ అలవాటు లేని నటులు చాలా రేర్గా ఉంటారు. పెళ్లి తర్వాత నాగార్జున భార్య అమల ఈ అలవాటు మాన్పించారట. నాగార్జున అమల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ప్రేమగా ఉంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటున్నారు. అయితే పెళ్ళైన కొత్తలో నాగార్జునకు ఉన్న డ్రింకింగ్ హ్యాబిట్ అమలకు అసలు నచ్చేది కాదు. తన భర్త చేత మెల్లమెల్లగా డ్రింకింగ్ మానిపించేశారు. భర్తను వ్యసనం నుంచి బయటపడేసిన భార్య అంటే ఇలా ఉండాలని అనిపించుకున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. మరోవైపు నాగార్జున తన 100వ సినిమా కోసం బాగా ప్లాన్ చేస్తున్నారు. తన కెరీర్లోనే మైలురాయిగా 100వ సినిమా ఉండాలని భావిస్తున్నారు. ఈ సంక్రాంతికి నా స్వామి రంగా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ్. సూపర్ హిట్ అందుకున్నారు. తన 100వ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు నాగార్జున. ఇక నా స్వామి రంగా సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చారు ఈ విషయాన్ని. త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానున్న నేపథ్యంలో నాగార్జున తిరిగి బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే 5 సీజన్లు హోస్ట్ చేసి బెస్ట్ హోస్ట్ అనిపించుకున్నారు ఇండస్ట్రీలో.